ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు లేనట్టే అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రముఖ వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది. పదోన్నతులపైన అస్పష్టత, ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ కింద సర్దుబాటు, జిల్లా కేడర్లోనే స్థానిక సంస్థల ప్రధానోపాధ్యాయుల పోస్టులు అని ఈ యొక్క ఆర్టికల్స్లో మెయిన్ హెడ్లైన్స్ అండి ఇవి. అయితే ఏంటనే విషయం మనం చూసుకున్నట్లయితే ఆర్డర్ 2025 అమలు చేయాల్సి ఉన్నందున ఈ ఏడాది ఉపాధ్యాయులు బదిలీలు లేనట్లే అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే పదోన్నతులపైన అస్పష్టత నెలకొంది. ప్రజెంట్ అయితే విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రారంభమైన తర్వాత ఏదో ఒక తేదీన కట్ ఆఫ్గా నిర్ణయించి అప్పటి వరకు కూడా ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే మొదటి ఉపాధ్యాయుల పని సర్దుబాటు నిర్వహించే అవకాశం ఉంది. బోధనకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుగానే సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే భావిస్తోందనే విషయం కూడా మరొకసారి గుర్తు చేయడం జరిగింది. అయితే ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా జిల్లా కేడర్లే అనేసి చూసుకున్నట్లయితే ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం అమల్లోకి వచ్చింది. కేడర్ విషయం మనందరికీ తెలిసిందే. ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు పాటు పంచాయతీ పురపాలక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 పోస్టులు మాత్రం అయితే జోనల్ పోస్టుగా పరిగణించనున్నారు. అలాగే టీజీటీ, పీజీటీలు జోనల్ స్థాయి పోస్టులన్నీ ప్రిన్సిపల్ పోస్ట్ను బట్టి మల్టీ జోన్లుగా పరిగణిస్తారు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీగా మన ప్రీవియస్గా అయితే వీడియో చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే టోటల్గా అయితే మనకి 6 జోన్లు చేశారండి. మల్టీ జోన్ 2 కింద ఉన్నాయి. ఒక్కొక్క మల్టీ జోన్లను కలిపితే 3 జోన్ల కింద డైవర్ట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రీవియస్గా మనమైతే వీడియోలు చేశాము. అయితే ఎటువంటి వారు ఏ జిల్లా కేడర్ కింద వస్తారు అనే విషయం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే సీనియారిటీ ప్రకారంగా సర్దుబాటు అని ఈ యొక్క ఆర్టికల్లో ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ఉపాధ్యాయులు అందరూ కూడాను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియామకాలు పొందుతారండి. కొత్త జిల్లాలో ఏర్పడినందున వీరికి ఆయా జిల్లాల మధ్య సర్దుబాటు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని కూడా మనకి ఇక్కడ విషయం అయితే చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం రివ్యూ పిటిషన్లు వేశాయి. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు రావాల్సి ఉంది. దీనికి అనుగుణంగా పదోన్నతుల్లో అవుట్పై ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కొత్త జిల్లాల సర్దుబాటు సీనియారిటీ ప్రాతిపదికన ముందుగా ఐచ్ఛికాల్ని ఆయా జిల్లాల అవసరాల మేరకు అయితే పంపిణీ చేస్తారు. జోనల్ పోస్టులుగా ఉన్న టీజీటీ, పీజీటీ నియమితులైన వారిని జోనల్ స్థాయిలోకి మార్పు చేస్తారు. వీరు ఐచ్ఛికాలు అయిన తర్వాతే పోస్టుల అవసరం మేరకు సర్దుబాటు ఉంటుంది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ప్రకారమే సర్దుబాటు ముగిసిన తర్వాత ఏ జిల్లాలో ఉన్నవారిని ఆ జిల్లాలకే స్థానికులుగా పరిగణిస్తారు. జోనల్ స్థాయిలో ఇదే అమలవుతుంది అని యొక్క ఆర్టికల్ అయితే ప్రస్తుతానికైతే ప్రచురించడం జరిగింది. అయితే దీని ప్రకారం ఇంకొక మెయిన్ అప్డేటెడ్ విషయం ఒకటి చూసుకున్నట్లయితే మనకి స్థానిక ఎన్నికలు అనేవి సెప్టెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే డిఎస్ అనేది అక్టోబర్ 15న నోటిఫికేషన్ ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ సెప్టెంబర్లో కానీ స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి అక్టోబర్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ మనకి ఎన్నికల కోడ్ వస్తే కంపల్సరీగా అయితే ఎటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వకూడదు అనేసి ఎన్నికల కోడ్లో ఉంటుంది కాబట్టి మనకి అక్టోబర్ 2026లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా లేదనేది మనకి క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అయితే సంవత్సరానికి 2 టెట్లు అయితే నియమించాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడాను 2026కు సంబంధించిన టెట్ నోటిఫికేషన్ ఇంతవరకు కూడా రిలీజ్ అవుతుంది అనేసి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు. అయితే మనం డిఎస్సి నోటిఫికేషన్కి ముందర టెట్ ఉంటుందంటే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందండి. కంపల్సరీగా 2 టెట్స్ ఉండాలి కాబట్టి జూన్లో మనకి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీగా మనకి ఈ యొక్క ప్రమోషన్స్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అన్ని కూడా మనకి స్థానికంగానే జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుందండి.